ఈ నెల 8వ తారీఖు నాడు మా ప్రియతమ నేత ప్రధానమంత్రి కాబోయే మూడోసారి ముచ్చటగా మూడోసారి మన తిరిగి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడకు వచ్చే అవకాశాలున్నాయి కనుక రాష్ట్ర పార్టీ ఒక 3-4 ప్లేస్లు అనుకున్నది. కరీంనగర్ పార్లమెంట్ కూడా రావాలని చెప్పి మేము కోరడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్కి వస్తే దానిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావాలని చెప్పి మేమందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేసుకోవాల్సిన అవసరం ఉంది. జన సమీకరణ కానీ, బహిరంగ సభ వేదిక ప్రాంతం కానీ, హెలిప్యాడ్స్ అన్ని రకాల ఏర్పాట్లు ముందే మనం వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి ఈరోజు మేమందరం కూడా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి ఆ బహిరంగ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎదురుస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని మేము ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నాం, మా ఓట్లు నరేంద్ర మోడీ గారికే వేయాలనుకుంటున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి మా ప్రాంతానికి వస్తున్నప్పుడు చూడడానికి తప్పకుండా మేము వస్తామని చెప్పి నిన్న టీవీలో వచ్చిన తర్వాత, వాళ్ళ పేపర్లో వచ్చిన తర్వాత ఒక చర్చ జరుగుతుంది. కుమారన్న పైకి రాండి, కుమారన్న ఒక్కొక్క స్టెప్ జరుగుతాను, మహేష్ ఒక్కొక్క స్టెప్ జరుగుతుంది కూర్చోండి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము ఇప్పటివరకు చర్చించుకోవడం జరిగింది, నిర్ణయించుకోవడం జరిగింది. లేదా ఎండాకాలం విపరీతమైన ఎండ ఉంది కాబట్టి మధ్యాహ్నం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీటింగే వేములవాడకి ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. మార్నింగ్ 9 o'clock ఈ మీటింగు ఉండే అవకాశం ఉంది కాబట్టి మార్నింగ్ 9 o'clock పెద్ద ఎండ ఉండకపోవచ్చు. ప్లస్ సమయం ప్రకారం వారు వస్తారు కాబట్టి మళ్ళా దీని తర్వాత మళ్ళా మిగతా ఆ రోజు అనేక బహిరంగ సభలు ఉన్నాయి కాబట్టి 9 గంటలకు వచ్చి వారు వెంటనే 1 గంట లోపల వారు వెళ్లేటువంటి అవకాశం ఉంది. స్వామివారి దర్శనం కూడా ఇంతమంది అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎన్నికల కోడ్ కనుక ఆ ఇబ్బంది లేకుంటే వారు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఆలోచన వారికి ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఏమైనా ఇబ్బంది వస్తే కొంచెం ఇబ్బంది లేకుంటే తప్పకుండా దర్శనం చేసుకోవాలని చెప్పి వారికి ఆలోచన ఉంది కాబట్టి, ఎందుకంటే గతంలోనే అనేక సందర్భాల్లో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే అనేక కారణాల వల్ల ఈ ప్రాంతంలో మోడీ గారి కార్యక్రమం లేకపోవడం, యోగి గారు ఇదికి రావడం కాబట్టి ఎట్టి బస్సులో మోడీ గారి యొక్క బహిరంగ సభను నాయకులము కార్యకర్తలు అందరం కలిసి తప్పకుండా విజయవంతం చేస్తాం. అన్ని ఏర్పాట్లు చేస్తాం. ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, మోడీ గారికి కార్యక్రమం ఉంటే తప్పకుండా ఈ వేములవాడ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాకు సంబంధించి నియోజకవర్గంతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి మోడీ గారి యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా ద్వారా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి మోడీ గారు వస్తున్న విషయాన్ని గడప గడపకు గ్రామాల వరకు ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి. ప్రజలందరూ స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమన్నారు. మన కార్యక్రమం వల్ల మోడీ గారు వస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం కాబట్టి ఎట్టి బస్సులో మోడీ గారి సభను విజయవంతం చేసే ప్రయత్నం చేస్తాం. విజయవంతం చేయాల్సి కూడా అందరికీ కోరుతా ఉన్నాను. ఏం కావాలన్నా రాష్ట్రంలో గతంలో నీచ రాజకీయాలు ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి.
నీచమైన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఇక్కడ రాజకీయాలను చూసి ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, 10 మంది మెచ్చే విధంగా, 10 మందికి నచ్చే విధంగా, దాన్ని చూసి 10 మంది పాటించే విధంగా ఉండాలి తప్ప ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులను కొంతమంది రాజకీయ పార్టీలు కానీ వివరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం తల తీసుకోలేక ఉంది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ పేరుతోని